జీవితంలో ఏం జరుగుతుందో మనుషులకు అర్థమవుతుందా? కాదు. మన జీవితంలో ఏం జరుగుతుందో ఎవరికి అర్థమవుతుందంటే ఒకే ఒక్కరికి అర్థమవుతుంది, ఆయన పరిశుద్ధుడైన దేవుడికి. హల్లెలూయా. ఎవరు మన జీవితంలో ఈ పాపం వీళ్ళ జీవితంలో ఇది జరుగుతుంది, అయ్యో పాపం అని మనల్ని ఎవరు గుర్తించకపోయినా, అయ్యో పాపం అని ఎవరు అనకపోయినా, దేవుడు మాత్రం అన్నీ చూస్తున్నాడు, దేవుడు మాత్రం అన్నీ పట్టించుకుంటున్నాడు, దేవుడు మాత్రం జోక్యం చేసుకుంటున్నాడు. హల్లెలూయా. ఆయన నామమునకు ఎల్లప్పుడూ స్తుతి కలుగును గాక. ఆమేన్. మనల్ని ఎవ్వరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, అయ్యో పాపం అని ఎవరు అనకపోయినా, అయ్యో పాపం అని ఎవరు జాలి పడకపోయినా, దేవుడు మనల్ని పుట్టించినాడు కాబట్టి ఆయన మన తండ్రి, సృష్టించిన వాడు ఆయన భర్త, ఆయనకు మన మీద బాధ్యత ఉన్నది కాబట్టి ఎవ్వరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా ఆయన చూస్తూ ఉంటాడు. అలాగా చూస్తూ ఆయన ఏం చేస్తున్నాడు అంటే పట్టించుకోవడం మొదలుపెట్టినాడు. ఆమె జీవితాన్ని నేను కట్టాలి అనుకున్నాడు. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. బత్షెబ విషయంలో జాలి పడిన దేవుడు మన విషయంలో జాలి పడును గాక. మన జీవితాలను కట్టడానికి, మన కుటుంబాన్ని కట్టడానికి ఆయన బాధ్యత తీసుకొనును గాక. ఆయన మన కొరకు పనిని ప్రారంభించి దాన్ని జరిగించి ముగించును గాక.